Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. రండి రండి సార్, నమస్తే. నమస్తే. వెల్కమ్ సార్, రండి. నమస్తే సోదర సోదరీమణులారా, నన్ను మీ అందరికి పరిచయం చేసుకుంటున్నాను. నా యొక్క పేరు దేశ్ ప్రేమి. ఈ దేశాన్ని నిజంగా ప్రేమించడమే నా కర్తవ్యం. హలో మిస్టర్ ఆర్యభట్, ఎలా ఉన్నారు? నువ్వు దేశ ప్రేమికుడివి కాదు, నువ్వు ఒక దేశ ద్రోహివి. ఇతను నన్ను దేశద్రోహి అనేశాడే, పేల్చి చంపండి. ఈ పసివాడి మొహాన్ని అలా చూడకండి. నేను చూడ్డానికి పసిబిడ్డలా ఉంటాను. కోపం వస్తే మహామోసగాడిని. 10వ అంతస్తులోనే కదా మీ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయంలోనే కదా నువ్వు కొత్తగా కనిపెట్టిన ఆయుధాల సూత్రం ఉంది. దాన్ని తీసి నాకు ఇచ్చేయండి. తర్వాత మీ మాటలను కాస్త తగ్గించుకోండి. చిన్న కుర్రాళ్ళ ఓర్పుని సోదా చేయకూడదు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫామ్లని నీకు ఇవ్వను. ఇతను నన్ను బాగా ఉడికిస్తున్నాడు. వెంటనే ఇతన్ని తీసుకెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి చెయ్యండి. శివ, ఎక్కడన్నావు? ఇక్కడ ప్రొఫెసర్ ఆర్యభట్ గారిని ఏదో గ్యాంగ్ తీసుకువెళ్తుంది. నీ సీక్రెట్ న్యూక్లియర్ ఫార్ములాని తీసుకువెళ్తున్నారు. సారీ రేవా, కొంచెం లేట్ అయిపోయింది. వెంటనే వచ్చేస్తాను. శివ, వాళ్ళు ఇప్పుడే ఆర్యభట్ సార్ని 10th ఫ్లోర్ కి తీసుకువెళ్తున్నారు. ఎలాగైనా వెంటనే ఆ లిఫ్ట్ డోర్ ని ఓపెన్ చేయండి ప్లీజ్. ఇదిగో చూడండి సార్, చూడండి సార్, మీ దగ్గరున్న ఆయుధాల సూత్రాన్ని నాకు ఇచ్చేయండి సార్. మీరు నన్ను ఏవైనా చేసుకోండి, కానీ మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫామ్లని మీకు అసలు దక్కనివ్వను. ఆయుధ సూత్రాన్ని ఇవ్వనని అల్లరి చేస్తున్నాడే. నేను పైకి వెళ్ళిపోతున్నాను. ప్రొఫెసర్ సార్, ప్రతి 10 నిమిషాలకి మీకు ఒక పేజీ వస్తుంది పైనుండి ఎవరెవరో కింద పడుతున్నారని. ఒక్కొక్కరా అందరు కథ ముగించేస్తాను. మంచిగా ఇచ్చేయండి. ఇకపై కూడా ఇవ్వనని మొండికెయ్యకూడదు. నేను చెప్పింది చేస్తాను, చెప్పనిది చేస్తాను. నన్ను పసిపిల్లలు కూడా తిరిగి చూస్తారు. నేను చూపుకే పసివాడిని. కోపం వచ్చిందంటే సింహంలా గర్జించేస్తా. అరే వద్దు వద్దు, పాపం ఆ పిల్లల్ని ఏమీ చేయకు.
మన సమస్యలో ఆ పిల్లల్ని ఎందుకు లాగడం? దయచేసి నా మాట వినండి, వాళ్ళని వదిలేయండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. చాకా రాకా, నా రక్షకులు ఎక్కడికి వెళ్ళారు? ఎవరైనా చెప్పండి, నా రక్షకులు ఎక్కడికి వెళ్ళారండి? వాళ్ళు అదిగో అక్కడున్నారు. వాళ్ళని విప్పండి. అవును, వీళ్ళని ఎవరిలా చేశారు? బాస్, ఒక పిల్లాడు బాస్ చూడడానికి చిన్నవాళ్ళలాగే ఉన్నాడు, కానీ సైకిల్లో వచ్చాడు, బీభత్సంగా కొట్టి వెళ్ళిపోయాడు బాస్. అవును బాస్, ఆ బాబు చాలా బీభత్సంగా ఫైట్ చేస్తున్నాడు. దెబ్బలు ఎలా కొట్టాడు తెలుసా బాస్? ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోయినా నాకే తెలియలేదు. పసిపిల్లడితో తన్నులు తిని గొప్పగా చెప్పుకుంటున్నారా? ఆ? ఆ, ఎవరైనా చెప్తారా లేదా? సార్, నిజమైన దేశభక్తుడంటే అదిగో అదే అతనే. ఎవరైనా చెప్పండి, ఈ పిల్లలు ఎవరో చెప్పండి. వెళ్ళి వెతకండి, వెతకండి. బాస్, తను కిందకు వెళ్ళట్టున్నాడు బాస్. హలో రావో జాలి, ఒక పిల్లాడు తిన్నగా కిందికే వస్తున్నాడు. వాణ్ణి పట్టుకొని తిన్నగా నా దగ్గరకు తీసుకురండి, మర్చిపోవద్దు. ఆ పిల్లాడికి జగడాలు బాగా తెలుసట. ఓకే బాస్. లాకా సర్కా, త్వరగా వెళ్ళండి. అరే ఏంటి సార్ మీరు అలాగే నిలబడిపోయారు? ఆ తాళం ఇటు ఇవ్వండి, నేను తెరిచి చూస్తానులే. చార్లీ, బాస్ ఎవరో చిన్నపిల్లాడి గురించి చెప్పారు కదా, కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ అబ్బాయి ఇక్కడ ఉండొచ్చు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. కమ్ ఆన్, లెట్స్ ఫైట్. ఏయ్! ఏయ్! నా చెయ్యి, నా చెయ్యి, నువ్వెలా ఇలా ఫైట్ చేయగలుగుతున్నావు? నేను ఆపేస్తే ఇంకా మీరు ముందుకు వెళ్ళలేరు అంకుల్. లడ్డు సింగ్ గారు, మీరు వెంటనే వేదాస్ టవర్ కి వచ్చేయండి. ఇక్కడ కొంతమంది మనల్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. న్యూక్లియర్ సైంటిస్ట్ ఆర్యభట్ ఇక్కడే 10th ఫ్లోర్ లో ఉన్నారు. ఈ దుర్మార్గులు ఆయన దగ్గర నుంచి ఆ న్యూక్లియర్ ఫార్ములాని దొంగిలిస్తున్నారు. నేను పైకి వెళ్లి మిగతా వాళ్ళ సంగతి కూడా చూసొస్తాను. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని పైకి వచ్చేయండి. ఓకే శివ. అబ్బాయి, నువ్వు నిజంగా చాలా ధైర్యవంతుడివే. సార్, నేను ఒక స్టూడెంట్ని. నేను ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాను. మిమ్మల్ని రక్షించడానికి ఆయన ఇక్కడికి వస్తారు. మీరు ఇక్కడే ఉండండి. ఇదిగోండి మీకు ఈ జాగ్రత్త. ఒరేరే, ఎవరు లోపల? ఏ బాబు, నువ్వేనాది? హలో, కమాన్ నానా, నువ్వు దాకడంలో ఏ లాభం లేదు. అదిగో అలా చూడు, అబ్బాయి జోకర్ డ్రెస్ వేసుకుని సైకిల్ తొక్కుతున్నాడు. ఏంటంకల్, మీ స్టామినా మొత్తం హుషా? ఏంటి అలా చూస్తున్నారు? అరే అబ్బాయి ఇక్కడున్నారా? మరి ఆ సైకిల్ తొక్కది ఎవరు?
నేను ఇక్కడున్నాను అంకుల్. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.